అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ పోరంకి కృష్ణవేణి స్కూల్కి అతి దగ్గరలో బందర్ రోడ్కి 100 మీటర్స్ డిస్టెన్స్లో మోస్ట్ ప్రైమ్ లొకేషన్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసమే మనం వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందంతా మనకి కార్ కమ్ బైక్ పార్కింగ్ ఇచ్చారండి, చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ పోరంకి కృష్ణవేణి స్కూల్కి అతి దగ్గరలో అనమాట. నియర్లీ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి కృష్ణవేణి స్కూల్ ఉంటుంది. అలాగే బందర్ రోడ్కి 100 మీటర్స్ డిస్టెన్స్ అండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో అయితే ఉందండి. ఈస్ట్ ఫేజింగ్ లగ్జరీస్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. అంతా మనకి ఫ్లాట్ స్టార్టింగ్ అనమాట. చూడొచ్చు, కారిడార్ అయితే ఫ్రంట్ వదిలేశారు. చాలా లాంగ్ కారిడార్ అయితే ఉందండి. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అండి, 5th ఫ్లోర్లో. 5th ఫ్లోర్ అనుకొని మనకి హీట్ ఎక్కువ వస్తుంది అనుకుంటారేమో. డబల్ కోటెడ్ సీలింగ్ అయితే వేసారండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. దాని బిల్డింగ్ పక్కన మనకి అంతా బందర్ రోడ్ అండి, 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇదంతా మనకి హాల్ కమ్ లివింగ్ ప్లేస్ అనమాట. చూడొచ్చు, చాలా లాంగ్ హాల్ అయితే ఇచ్చారండి. మీరు పార్టీషన్ చేసుకొని గెస్ట్ వెయిటింగ్ రూమ్లా కూడా చేసుకోవచ్చు అనమాట, అంత లాంగ్ హాల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి లెఫ్ట్లో మనకి హాల్ పక్కనే కిచెన్ అయితే ఇచ్చారనమాట. కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియాకి మనకి సపరేట్ డోర్ అయితే ఇచ్చారు. బయట నుంచి ఎవరైనా మేడ్ వచ్చినా కూడా వాష్ ఏరియా నుంచి మనకి కిచెన్లోకి రావచ్చు, డైరెక్ట్గా మెయిన్ డోర్ నుంచి రాకుండా. సో కిచెన్ మాత్రం కొంచెం కంజెస్టెడ్గా అయితే ఇచ్చారండి. చూడొచ్చు, కొంచెం కంజెస్టెడ్గానే ఉంది కిచెన్ మాత్రం. కంప్లీట్గా వుడ్ వర్క్తో అయితే చేశారండి. వుడ్ వర్క్ కంప్లీట్గా ఇచ్చారు, ఎక్కడ చూసినా కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇదైతే వాష్ ఏరియా అనమాట. మెయిన్ డోర్ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఒక గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారండి, సేఫ్టీ గ్రిల్. అంతా కిచెన్ అండి. సో ఫ్రెండ్స్, నేను దీని కొలతలు అయితే చెప్తాను, ఒకసారి వినండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1810 అండి. ప్లింత్ ఏరియా వచ్చేసరికి మనకి 1464. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 71.67 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి మనకి 75 లక్షలు చెప్తున్నారండి, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. 75 lakhs మాట్లాడుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఇవ్వలేదండి. కామన్గా మనకి మాస్టర్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో అయితే ఇచ్చారు. టోటల్గా 3 టాయిలెట్లు ఉంటాయండి. ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా లాంగ్ బాల్కనీ అయితే ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా హైట్గా కట్టారనమాట గ్రిల్. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ ముందు 30 feet రోడ్ అండి, సిమెంట్ రోడ్డు. అదంతా మనకి స్ట్రైట్గా బందర్ రోడ్ అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి, మనకి బందర్ రోడ్కి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంతా కంప్లీట్గా హాల్ అండి. రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక కామన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా అయితే ఉందండి. కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చేశారు. వెంటిలేషన్కి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్గా ఒక టాయిలెట్ కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎలిజిబిలిటీని బట్టి మనం 80 to 100% బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీకి మనకి ఫెసిలిటీ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్, సీసీ కెమెరా ఫెసిలిటీ,
అలాగే 24/7 మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కోసం, లగ్జరీస్ ఫ్లాట్ల కోసం, ఇండిపెండెంట్ హౌసెస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.